ఇవాళ గజ్వెల్ పట్టణం నుంచి మెదక్ పార్లమెంటుకు సంబంధించిన అన్నిటికంటే ఉత్సాహంగా ఉండే నియోజకవర్గ కేంద్రం నుంచి ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం. ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే కింద గద్వాల దాకా, భద్రాచలం నుంచి మొదలు పెడితే జహీరాబాద్ దాకా ప్రజలందరూ కూడా కమలం పువ్వు గుర్తు కోటేయాలి, మోడీని గెలిపించాలంటున్నారు. మేము గత డిసెంబర్లోనే పిలుపునించడం గజ్వెల్ నుంచి మొట్టమొదటిసారిగా మెదక్ పార్లమెంటును గెలిపించుకొని నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా వన్ సైడెడ్గా కమలం పువ్వు గుర్తుకేయాలి, నరేంద్ర మోదీ గారిని గెలిపించాలి, మెదక్ను నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఇవాళ మనము పేపర్లలో చూస్తున్నాం, టెలివిజన్ ఛానళ్ళలో చూస్తున్నాం, రకరకాల కుట్రలు జరుగుతున్నాయి బీజేపీ మీద. అటు ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అలయన్స్లు పెట్టుకొని కుట్రలు చేసుకుంటా కులాల పేరు మీద, మతాల పేరు మీద అందరినీ కూడా వాళ్ళు ఏదో ఒకవైపు తిప్పుకుపోవాలని చూస్తున్నారు. రోజు కొంతమంది కులాల పేరు మీద నాయకులను వాళ్ళ పార్టీలో చేర్పించుకుంటున్నారు. అటు కాంగ్రెసే కావచ్చు, ఇటు ఎంఐఎంఏ కావచ్చు, వాళ్ళు ఏదైతే అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నా కానీ వాళ్ళు మతపరంగా ఇదేదో బీజేపీకి ఓటేయడం అంటే వాళ్లకు ముస్లింలకు వ్యతిరేకమని పొరపాటు పడుతున్నారు. కానీ వాళ్ళు మీరు చూడాలి, హైదరాబాద్లో జరగబోయే ఓటింగ్ సరళి, హైదరాబాద్లో జరగబోయే ముస్లిం మహిళలు ఏదైతే బీజేపీకి ఓటేయడానికి సిద్ధపడుతున్నారో అదే ఈ సమాజంలో మార్పు వస్తుందన్న సంకేతం. భారతీయ జనతా పార్టీ అంటే ఒక మతం గురించో కులం గురించో పనిచేసేది కాదు, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే గద్వాల్ దాకా ఉన్న మన తెలంగాణ ప్రాంతానికి వెన్నెముకలాగా ఉన్న నాగ్పూర్, బెంగళూరు హైవే వెంబడున్న ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయబోతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, అటు జహీరాబాద్, మెదక్, తర్వాత ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి, అటు చేవెళ్ళ కింద మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు వరకు కూడా ఒకే పంక్తిలో భారతదేశం అంతా కూడా ఉత్తర భారత్ అంతా ఏదైతే మాట్లాడుతుందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటామంటారు. వీటికంటికి ముందుగా సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ, కరీంనగర్ పార్లమెంట్ కానీ ప్రజలు వన్ సైడెడ్ విక్టరీ అయిపోతున్నారు. జయ జయ ధ్వానాలతోటి బీజేపీ మాత్రమే ఓటేస్తాం, బీజేపీని గెలిపించుకుంటాం. ఈ దేశం ప్రగతి పదంలో ముందుకు పోతుంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో ప్రపంచంలో 3వ స్థానానికి ఎగవాకడానికి $3 ట్రిలియన్ ఎకానమీ నుంచి $5 ట్రిలియన్ ఎకానమీ పోవడానికి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చరు లేఅవుట్ రెడీగా ఉన్నది. అదేవిధంగా మనము యువతరందరినీ ఎంబడి తీసుకుపోయి 2047 సంవత్సరం వరకు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉండడానికి $300 ట్రిలియన్ ఎకానమీ చేయడానికి మనము ముందుకు పోతున్నాం. ఇవాళ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా కార్పొరేట్ కంపెనీల్లో చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఇవాళ కేవలం అన్ని చోట్ల కూడా అమెరికాలో, యూరోప్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విత్డ్రా చేసుకొని ఇండియాలో అదేవిధంగా ముఖ్యంగా దక్షిణ మధ్య ప్రాంతానికి పెట్టుబడులతో వస్తున్నారు. ఈ అవకాశాలన్నీ కూడా మన యువతకు, మన భవిష్యత్తు తరాలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా బాగుండాలంటే మనం ఒకటి వచ్చే మే 13 నాడు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి, కమలం పువ్వుని గెలిపించుకోవాలి, నరేంద్ర మోదీ గారిని ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిని చేసుకోవాలని ప్రజలందరికీ కూడా కోరుతున్నాం. ఇవాళ గజ్వెల్ గడ్డ మీద నుంచి ఒక కమిట్మెంట్ ఏంటంటే మేము ఇక్కడ 1,00,000 ఓట్ల పైన సాధించడానికి యువత అంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు, మేధావులు సిద్ధంగా ఉన్నారు. కేవలం మే 13 ఎప్పుడు వస్తుందా ఇక్కడ కమలం పువ్వు మీద ఓటేసి గెలిపించుకోవాలన్నా అనేది మేము ఎదురు చూస్తున్నాం. ఈ రిపుల్ ఎఫెక్ట్ అంతా కూడా తెలంగాణ ప్రాంతం అంతా వ్యాపిస్తుంది. నైసర్గికంగా, భూగోళంగా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి గజ్వెల్ సెంటర్లో ఉంటుంది, గుండెకాయ లాంటిది. ఇక్కడ బీజేపీకి లీడ్ తీసుకొచ్చి మేమందరం కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ ప్రాంతం అంతా కూడా 10 నుంచి 12 సీట్లు తెలంగాణలో బీజేపీ గెలుచుకోవడానికి పనిచేస్తామని మేమందరం కూడా కమిట్మెంట్తో మాట్లాడుతూ మీ అందరూ కూడా కమలం పువ్వు గుర్తు కొట్టేయాలి, నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలని కోరుతున్నాం. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, మాతా కి జై, భారత్ మాతా కి జై. కమలం పువ్వు గుర్తుకి కమలం పువ్వు గుర్తుకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.